హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎవరి కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే బీరకాయ తెలపిండి అండి. ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి ఒకసారి. ఇదిగోనండి, బీరకాయ తీసుకున్న, ఆనియన్స్ తీసుకున్న, టమాటా ఒక్కటి తీసుకున్నానండి పెద్దగా ఉన్నదని. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇదిగోనండి, బీరకాయ తీసుకున్న, ఇట్లా పొట్టు తీసేయాలండి. మొత్తం బీరకాయ అంతా కూడా పొట్టు తీసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, ఆనియన్స్ పొట్టు తీసేసాను, టమాటా, ఇది పచ్చిమిర్చి, బీరకాయ కూడా పొట్టు తీసుకున్నానండి. ఇది మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి. మనం సన్నగా బీరకాయని సన్నగా మనం కర్రీ కట్టండి, ఇలా చిన్నగా సన్నగా మనం ఇట్లా కట్ చేసుకోవాలండి. బీరకాయ కట్ చేశానండి, ఇట్లాగా చిన్నగా కట్ చేశానండి. ఇది మనం ఇట్లాగా ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఆనియన్ అండి సన్నగా కట్ చేసేయాలి. టమాటా తీసుకున్నానండి, ఇది ముచ్చికి కట్ చేసేయాలి. మజ్జిగ కట్ చేసుకుని ఇట్లా చిన్న ముక్కల కింద కట్ చేయాలండి. పచ్చిమిర్చి కూడా ఇట్లాగండి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం కలిపి బీరకాయ ముక్కల్లోనే డైరెక్ట్ వేసేయాలండి. ఇవన్నీ కూడా ఇదిగో నేను బీరకాయ ముక్కలు ఇక్కడ ఉన్నాయి కదండి, గిన్నెలో వేసాను కదా, ఇందులోనే ఆనియన్ ఇదంతా వేసేయాలండి. టమాటా ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఇదిగోనండి గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. నేను బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను కదండి, 2 ఆనియన్స్ చిన్న 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 టమాటాలు తీసుకున్నా. పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి. పచ్చిమిర్చి కూడా నేను ఒక 7-8 వరకు తీసుకున్నానండి. ఇది నేను స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగో పసుపు వేస్తున్నానండి, ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది, చూసుకోండి. కారం కూడా కొంచెం తక్కువే పడుతుందండి. నేను ఇగో సగం స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసేసుకుని మనం ఇట్లా కలిపేసుకుని ఇది ఉడకాలండి. ఒక 50% ఉడికిపోతే 50-60 వరకు ఉడికిపోవాలండి బీరకాయ. ఉడికినాక మనం చివరిలో మనం తెలగపిండి అని చెప్పాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ అది ఉడికినాక మనం పోపు వేసుకోవాలండి. అందుకే నేను ముందుగా ఆయిల్ పోయలేదండి. బీరకాయలో వాటర్ వస్తుందండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏమక్కర్లేదు. కొంచెం కుక్ అవుతే బీరకాయలో వాటర్ వచ్చేస్తుందండి. దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇదిగోనండి, బీరకాయ చాలా వరకు కుక్ అయిపోయిందండి, మంచి కుక్ అయిపోయింది. ఇది తెలగపిండి అన్నాను కదండి, ఇట్లా ప్యాకెట్ నేను తీసుకున్నానండి. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇది కొంచెం కొంచెం వేసేసుకోవాలండి, మనకి ఎంత సరిపోతుందో. ఇట్లాగా నేను 1/2 కప్పు తీసుకున్నానండి. మూత పెట్టేయాలండి. ఒక్క 5 మినిట్స్ అయితే కుక్ అయిపోతుందండి. తర్వాత మీకు చూపిస్తాను. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేయాలండి. ఒక్క 5 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది, తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోనండి, కుక్ అయిపోయింది. ఇట్లా దగ్గరగా అయిపోతుందండి మనకి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. ఇట్లా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి. దీంట్లో నేను చెప్పాను కదండి, ఉప్పు కారం కొంచెం తక్కువగానే పడుతుందండి. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి. ఇదిగోనండి, ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను నేను. కర్రీ అయిపోయింది. ఇది పోపు వేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందేమీ మనం ఆయిల్ వేసి ఏమీ ఆనియన్ వేపటం కానీ ఏమీ చేయలేదు కదండి, అంతా పచ్చివే మనం ఉడకబెట్టేసాం కదండి. ఉడికినాక మనం పోపు వేసుకోవాలండి. శనగపప్పు వేస్తున్నానండి పోపులో. ఇది మినపప్పు అండి. ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. కొంచెం ఆవాలండి. ఇది వెల్లుల్లి జీలకర్ర అండి, నేను పొట్టు పెట్టుకున్నా. ఇది వేయాలండి.
వెల్లుల్లి దీంట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లి మనం బాగా ఎక్కువ వేసుకోవాలండి. ఇదిగోనండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి, నేను కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నా. ఇదిగోనండి కర్రీని ఇందులో వేసుకోవాలి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఇది పోపు వేసుకుంటే అయిపోయినట్టు. ఇది వైట్ రైస్లో చాలా బాగుంటుందండి, చపాతీ మీద కూడా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఇట్లాగా పెట్టేద్దామండి. అదంతా ఆ పోపు అంతా కూడా కర్రీకి పట్టేస్తుందండి. ఇదిగోనండి కర్రీ కట్టేస్తున్నాను నేను. ఇది వైట్ రైస్ మీద చాలా బాగుంటుందండి. ఇంతేనండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. బీరకాయ తెలపిండి అన్నాను కదండి, ఇది చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే కనుక బీరకాయలు వేసుకుని చేసుకుంటే కనుక తెలపిండి చాలా బాగుంటుందండి. ఇది నేను ఆంధ్రా నుంచి తీసుకొచ్చానండి. ఇది వైట్ రైస్ మీద చాలా బాగుంటుందండి, రోటీ మీద కూడా బాగానే ఉంటుంది, చపాతీ మీద బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.